ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారిని మీనాక్షి నటరాజన్కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఘన్రాజ్, పంచరెడ్డి చరణ్ పాల్గొన్నారు. నూతన కలెక్టర్ భవనంలో ఐడీఓసీ మీటింగ్ హాల్లో రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. రమణ్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఒక నీతి మార్గంలో నడవాలని, ప్రజలందరూ ప్రేమ సంతోషంతో వర్ధిల్లాలని, ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇవాళ రేపు సింగిల్ డిజిట్కు టెంపరేచర్లు చేరుతాయని అంచనా వేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 8 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. చలి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాదయాత్ర చేసిన అయ్యప్ప స్వాములను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సత్కరించారు. శబరిమల అయ్యప్ప స్వామి పాదయాత్ర నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నెల 14 వరకు భక్తి శ్రద్ధలతో విజయవంతంగా జరిగింది. మొత్తం 44 రోజుల పాటు కొనసాగిన ఈ పవిత్ర పాదయాత్రలో అయ్యప్ప స్వామి దర్శనం సంపూర్ణంగా జరిగింది. నిజామాబాద్ నగరంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ 3 రోజుల క్రీడా పోటీలను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ప్రారంభించారు. గెలుపు ఓటములను పక్కన పెట్టి ధైర్యంగా క్రీడల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. ఈ పోటీలో ఉమ్మడి జిల్లాల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి.